తెలంగాణ బీజేపీలో సమన్యాయం జరగట్లేదు. సూపర్ పవర్స్ ఇంకా రెగ్యులర్ పవర్స్ అంటూ వేరువేరుగా నిర్ణయాలు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం జిల్లాల అధ్యక్షుల నియామకాలు పూర్తయిన ఆ 2 జిల్లాల్లో మాత్రం ఎందుకు పెండింగ్లో పడ్డాయి? అక్కడ అడ్డుపడుతున్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. తెలంగాణ బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. అందులో 36 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది పార్టీ నాయకత్వం. అంతా బాగానే ఉంది. అష్టకష్టాలు పడి దశల వారీగా ప్రకటించిన మొత్తానికి 36 చోట్ల సుఖప్రసవం అయినట్టే. కానీ ఆ 2 జిల్లాలు మాత్రం అస్సలు కొరకరాని కొయ్యలుగా మారిపోతున్నాయి. స్థానికంగా ఉన్న పరిస్థితులు, నియోజకవర్గ నాయకులు, బడా లీడర్స్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉండడంతో జిల్లాల అధ్యక్షుల నియామకం ఆలస్యం అవుతూ వస్తుంది. అందుకే టైం తీసుకొని ఏకాభిప్రాయం తీసుకొచ్చి 1 by 1 సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తున్నారు బీజేపీ ఎన్నికల అధికారులు. ఇక ఫిబ్రవరి మొదటి వారంలో ప్రక్రియ మొదలు కాగా ఇంకా 2 జిల్లాలు మిగిలే ఉన్నాయి. ఈ 2 పార్టీ బిగ్ లీడర్స్ జిల్లాలే. సో అందులో ఒకటి బండి సంజయ్ ఇలాకా అయిన కరీంనగర్ కాగా మరొకటి ఈటెల రాజేందర్ ఎంపీగా ఉన్న మేడ్చల్ జిల్లా, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా. దీంతో అన్నీ అయిపోయి ఆ 2 మాత్రం ఎందుకు మింగుడు పడటం లేదన్న చర్చ జరుగుతుంది తెలంగాణ కాషాయ వర్గాల్లో. అందరికంటే ముందే ముగిసిపోవాల్సిన చోట్ల ఇప్పటికీ పెండింగ్ లో ఉండడం ఏంటో అర్థం కావట్లేదు అన్నది పార్టీ నేతల మాట. కరీంనగర్లో బండి సంజయ్ చెప్పిన పేరును పార్టీ ఒప్పుకోవట్లేదా, లేక పార్టీ సెలెక్ట్ చేసిన పేరును సంజయ్ అంగీకరించట్లేదా అన్న చర్చ జరుగుతుంది పార్టీలో. సో ఈ విషయంలో క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నా ఏం చిక్కడం లేదట పార్టీ నేతలకు. సో ఎవరైతే ఆశావాహులు ఉంటారు కదా వాళ్ళందరికీ. సో ఇక మేడ్చల్ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఒకరి పేరు చెబుతుంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఇతర ముఖ్య నాయకులు వేరే పేర్లు చెబుతున్నారట. దీంతో ఒక క్లారిటీకి రాలేక పార్టీ పెద్దలు ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టినట్టు తెలిసింది. ఎవరూ పట్టుబడిపోవడంతో పీఠంబుడి గట్టిగానే బిగుసుకుందట. అయితే ఈ వైఖరి పార్టీలో అసంతృప్తుల్ని కూడా పెంచుతుందట ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు కొంచెం మొండికేశారంటే మేము కూడా మొండికేద్దామని ఉంటుంది కదా ఎవరికైనా. సో ఈ 2 జిల్లాల వ్యవహార శైలిని చూస్తున్న రాజా సింగ్ లాంటి వాళ్ళు ఓపెన్ అప్ అయిపోతున్నారు. సో వాళ్లకు న్యాయం మాకు న్యాయమా అని బహిరంగంగా అడుగుతున్నారు. సో మా జిల్లాలోనేమో మేము వద్దన్న వారిని తెచ్చి నెత్తిని రుద్దారు, ఆ పెద్దల జిల్లాలో మాత్రం వాళ్ళ ఇష్టానికి వదిలేశారంటూ ఇంకా వాళ్ళలో ఉన్న అసంతృప్తి బయట వెలగక్కుతున్నారు. కానీ కొన్ని జిల్లాల్లో నాయకులు తమ పంతం నెగ్గించుకున్నారు. మరికొన్ని జిల్లాల్లో ఒకరిని ఫైనల్ చేసి చివరికి ఇంకొకరిని నియమించారు. ఈ పక్షపాత వైఖరి ఏంటని అడుగుతున్నారట చాలా మంది. ఇలా మొత్తంగా రకరకాల కోణాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీలో లొల్లి గట్టిగా నడుస్తుంది. సో పార్టీ రాష్ట్ర నాయకత్వం దీన్ని ఎలా సెట్ చేస్తుందో చూడాలి మరి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ లోపల ప్లాన్ అంతా సెటరేట్ అయిపోతే ఆ ఎలక్షన్స్ కి వీళ్ళు వెళ్ళి కొంచెం ప్రచారం చేసే విధంగా ఉంటది కాబట్టి ఇంకా లాగుతారా లేకపోతే దీన్ని సెటరేట్ చేస్తారా చూడాలి. చూస్తూనే ఉండండి మహానగర్.